ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక విధంగా నిజం దాచి నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నిజం చెప్పినా మామయ్య నన్ను నమ్మేవాడు కాదంటావు. చెప్తున్నాను కదా, నమ్మేలోపే మా మమ్మీ డాడీని మాయ చేస్తుందని. ఆహా. ఒకవేళ నిజానికి ఒక రుజువు తోడైతే అప్పుడు కూడా నమ్మడంటావా? అసలు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర రుజువేముంది? సీసీ కెమెరాలు కాదు కదా, కనీసం కరెంటు స్తంభాలు ఒక్కటి కూడా లేవు. కరెక్టే. ఒక్క నిమిషం. సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు బంగారం, కానీ ఈ కెమెరా ఉందిగా. ఇందులో తమరు చేసిన క్రైమ్ చాలా డీటెయిల్ గా రికార్డ్ అయింది. ఒక్క నిమిషం చూడు. నక్షత్ర సిగ్గుపోవడానికి వేస్తున్న ఈ రిహార్సల్ కూడా ఒక తీపి జ్ఞాపకమే. దీన్ని కెమెరాలో బంధించాలి, బంధిస్తాను కూడా. ఇది చూపించాక కూడా మావయ్య ఎందుకు నమ్మడో నేను చూస్తాను. నక్షు, నో, వద్దు ప్లీజ్. ఆహా లేదు, మావయ్యను మీ అమ్మ ఎలా బురుడి కొట్టిస్తుందో నేను కూడా ఒకసారి చూస్తాను. సరే, మావయ్యని అత్తయ్య బురుడి కొట్టించిందే అనుకుందాం. పోలీసుల్ని ఎలా బురుడి కొట్టిస్తుందో నేను చూస్తాను. సరేనా? నో చెర్రీ, వద్దు ప్లీజ్ ప్లీజ్. ఆ వీడియో డిలీట్ చేయి. నువ్వేం చేయమంటే అది చేస్తాను. వీడియో డిలీట్ చేసిన మరుక్షణం కాటు వేసేస్తావు. నో. నువ్వొక పాము నక్షు. సరే, డిలీట్ చేయొద్దు, కానీ ఈ వీడియో డాడీకి పోలీసులకి మాత్రం చూపించొద్దు ప్లీజ్. అందుకు నేను ఏం చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ చెర్రీ. నిజంగా చేస్తావా? చేస్తాను. అయితే ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోయిన నా భార్యగా నటించాలి. నేనేం చెప్పినా కాదనకూడదు. అంటే నీ భార్యగా నటించడం వరకే కదా? బెడ్రూమ్లో జీవించమని అడిగే కుసంస్కారిని కాదు నేను. నటించడం వరకే. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? నటిస్తూ నటిస్తూ ఇలా జీవిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన నీకొస్తుందేమోనని నా అత్యాశ. గుర్తుపెట్టుకో, ఈ క్షణం నుంచి నేను గీసిన గీతని దాటని భార్యవి నువ్వు. ఈ వీడియో ఉండడం వల్లే నువ్విలా నటిస్తున్నావని మీ అమ్మతో సహా ఇంకెవ్వరికి చెప్పాలని చూసినా ఆ మరుక్షణమే ఈ వీడియో పోలీసుల దగ్గర ఉంటుంది.